హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓకే, ఆన్లైన్ ఆడియన్స్ కి వినిపిస్తుందా? హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో నేను హిస్ గ్రేస్ షడ్భుజ గౌరంగ ప్రభు కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన క్లాస్ విందామని చెప్పేసి. ప్రభు రిక్వెస్టెడ్ మీ టు గివ్ ద క్లాస్. నన్ను తీసుకోమని చెప్పారు. ఆ, నాకు అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఈ ఇస్కాన్ వరంగల్కి వస్తూ ఉంటే కాంగ్రిగేషన్ సైజు పెరుగుతుంది, ప్లస్ ద క్వాలిటీ ఆఫ్ డివోషన్ అన్నీ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో దానికి కారణము బేసికల్లీ ద లీడర్స్ ఆఫ్ ద టెంపుల్. సో హిస్ గ్రేస్ షడ్భుజ గౌరంగ ప్రభు మరియు హిస్ గ్రేస్ రామేశ్వర ధర్మేంద్ర ప్రభు ప్లస్ చాలా మంది సీనియర్ డివోటీస్ ఇక్కడ ఎంతో చక్కగా గ్రూమ్ చేస్తున్నారు డివోటీస్ని. యాత్రలకు వెళ్ళినప్పుడు 60 అట్లా మెంబర్స్ డివోటీస్ అట్లా వస్తున్నారు అంటే అది చాలా చాలా గొప్ప విషయం. ఎంతో అండ్ ప్రభుజీ ఎంతో చక్కగా చాలా మంది బాయ్స్ని కల్టివేట్ చేస్తున్నారు బ్రహ్మచారిగా. బ్రహ్మచారి ఆశ్రమం కల్టివేట్ చేయడం అంత ఈజీ కాదు. సో అట్లా చేసి వాళ్ళను సేఫ్గా ఉంచి వాళ్ళకు నరిష్మెంట్ అవన్నీ ఇచ్చి ప్లస్ కృష్ణ కథ అవన్నీ ఇచ్చి అందరినీ యాత్రకు తీసుకెళ్ళడము, హోమ్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇవన్నీ చేయడము హిస్ గ్రేస్ భుజ గౌరవ ప్రభు మన అందు ఉండడము మన అదృష్టం, అట్లీస్ట్ నాకైతే. సో మనం గట్టిగా ఇక్కడ నుంచి మన టెంపుల్ జగన్నాథ్ వినాలన్నమాట. 3 times హరి బోల్ చెప్తాం ప్రభుకి. హరి బోల్, హరి బోల్, హరి బోల్. సో రీసెంట్గా యాత్రకు వెళ్ళి అక్కడ కొందరు డివోటీస్, ఎంతమంది యాత్రకు వచ్చారు ఇక్కడ? ఓకే, ఒక 4, 5, 6, 7 డివోటీస్ వచ్చారు. సో ఆ యాత్రలో మహారాజ్ చెప్పింది కొన్ని మనము, సో అది చూద్దాం ఇవాళ. సో ఇవాళ పొద్దున మనం గౌరవలీల డిస్కస్ చేసాము, మోస్ట్లీ మనము బాల్యలీల డిస్కస్ చేసాము. బాల్యలీల ఎలా జరిగిందని చూసాము. ఇప్పుడు కొంచెం ఇంకా కొంత ముందుకు వెళ్దాం. సో మనకు వృందావన్ దాస్ ఠాకూర్ ఈ చైతన్య చరితామృత ప్లస్ చైతన్య భాగవత్, బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవత్ రాశారు. తర్వాత కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వాళ్ళు ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు యొక్క లీల, ఒక్క రోజులో అతను చేసిన లీల అనంతశేష్ ఆయన యొక్క 1000 ముఖాలతోటి వర్ణిస్తూ ఉంటే ఒక్కరోజు చేసిన లీల ఎప్పటి నుంచో టైం ఇమ్మెమోరియల్, అంటే సృష్టి ఎప్పటి నుంచో ఉందో అప్పటి నుంచి అనాది నుంచి కూడా అనంతశేషుడు వర్ణిస్తూ ఉంటే, ప్లస్ బ్రహ్మ శివ వీళ్ళందరూ కూడా వర్ణిస్తుంటే గణేష్ జీ వేదాలన్నీ రాశారనమాట. వ్యాసదేవ్ డిక్టేట్ చేసేటప్పుడు వేదాలన్నీ గణేష్ జీ రాశారనమాట. సో గణేష్ కూడా చైతన్య మహాప్రభు యొక్క లీల రాయడం మొదలు పెడితే అనాది నుంచి కూడా ఒక్కరోజు లీల కూడా పూర్తిగా రాయలేరు, చెప్పలేరు ఆయన యొక్క గ్లోరీస్. ఆయన ఒక్కరోజు చేసింది. సో మనము ఈరోజు పొద్దున భాగవతం క్లాస్లో అట్లీస్ట్ మనము భగవంతుడి యొక్క బాల్యలీల ఎలా జరిగింది అది చూసాము. సో ఇప్పుడు నిమాయ్ కొంచెం పెద్దవాడయి ఆయన స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. సో నిమాయ్ పండిట్ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆయన చక్కగా చదువుకుంటున్నాడు. ఎక్కడ ఏది చెప్పినా అది చాలా ఫాస్ట్గా తీసేసుకుంటున్నాడు అనమాట, నేర్చేసుకుంటున్నాడు. చాలా చాలా ఫాస్ట్గా ఉన్నాడు అనమాట. ఆయన దేవాది దేవుడు, స్వయం శ్రీకృష్ణ భగవానుడు, రాధారాణి కృష్ణ అవతారం. సో మనకు ఈ చైతన్య మహాప్రభు బ్రహ్మ యొక్క ఒక్క రోజులో వస్తారు. ఒక్క రోజులో వచ్చేసి
మనందరినీ యాక్చువల్గా ఏ అవతారం పొద్దున మనం డిస్కస్ చేసినట్టు ఏ అవతారంలో కూడా ఇప్పుడు రామావతారంలో భగవంతుడు వస్తాడు, తర్వాత వామనదేవ అవతారం, తర్వాత నరసింహదేవ అవతారం, ఈ అన్ని అవతారాల్లో ఆయనే భగవంతుడు వచ్చిన తర్వాత చాలా మంది దుష్టుల్ని సంహరిస్తాడు, ప్లస్ భక్తుల్ని రక్షిస్తాడు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం అలా చేస్తాడు. కానీ చైతన్య మహాప్రభు ఎవరిని సంహరించలేదు. ఆ? ఎవరిని సంహరించలేదు, కానీ వాళ్ళ యొక్క హృదయాల్లోపట ఉన్న దుర్గుణాలని తీసేస్తాడనమాట, ఆ కల్మషాలని తీసేస్తాడు. సో అది చైతన్య మహాప్రభు ఇస్తున్న చాలా ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే వ్రజభక్తి. అనస్కృత చరీంచిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్పయితుం ఉన్నతోజ్వలరసాం స్వభక్తి శ్రియం హరిపురట సుందరదితే కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతో వత్సచీనందన. ఇంతవరకు ఏ అవతారంలో ఏ దేవుడు ఇవ్వనటువంటిది అటువంటిది ఈ చైతన్య మహాప్రభు ఇస్తున్నాడు అనమాట. ఎవ్వరు కూడా ఇంత ఇవ్వలేదనమాట. ఈయన ఏం చేస్తున్నాడు? వ్రజభక్తిని ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ దేవుణ్ణి పూజ చేసినా కూడా ఆవ్ అండ్ రెవరెన్స్ ఉంటుంది అనమాట. అంటే చాలా గౌరవంగా పూజ చేస్తారు. కానీ వ్రజలో ఏం చేస్తారు? వ్రజధాంలో యశోదామాత ఏమనుకుంటుంది? కృష్ణ తినకపోతే ఆకలితో అలుముతాడు, మట్టి తింటే ఆయన కంట్రోల్ చేయాలి, మళ్ళీ ఆయనకి ఏమన్నా డిసీజెస్ వస్తాయి. అట్లా అని భగవంతుని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు డివోటీస్. ఆయన యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారు? ఆయనతో ఫైటింగ్ చేస్తున్నారు. ఫైటింగ్ చేసి ఆయనను ఓడించేసిన తర్వాత కృష్ణ వాళ్ళని భుజాలపైన మోయాలన్నమాట. సో వాళ్ళెవ్వరు కూడా దేవుడు అన్నట్టుగా చూడరు. వాళ్ళందరూ మా యొక్క స్నేహితుడు, తర్వాత మా యొక్క కొడుకు అట్లాగే చూస్తున్నారు అన్నమాట, లేదా మా యొక్క ప్రియుడు. అంటే ఆ యొక్క ప్రేమ ఇంకెక్కడ దక్కదు. సో పొద్దున మనం డిస్కస్ చేసినట్టు ఏం చెప్తున్నారంటే, ఈవెన్ ఎంతో మంది ఋషులు మునులు చక్కగా వేదాలను ప్రాపర్ మీటర్లో చదువుతూ ఉన్నా కూడా, అటువంటి పూజలు చేసినా కూడా కృష్ణకి ఏం నచ్చుతుందంట? వ్రజవాసీస్ ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తిడుతూ ఉంటే ఆ తిట్లు ఈ వేదాల కంటే ఎక్కువగా అనిపిస్తుంటాయి భగవంతుడికి. సో ఇట్లా ఈ భగవంతుడు చదువుకోవడం ప్రారంభిస్తాడు. సో చాలా గ్రామర్ నేర్చుకుంటుంటాడు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామర్, ఎవరినైనా కూడా డిబేట్స్. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒకరిని పిలుస్తాడు, పిలిచి ఈ యొక్క మీనింగ్ చెప్పండి అని చెప్తారు. చెప్పిన తర్వాత నిమాయి పండితుడు ఇదంతా విన్న తర్వాత, ఇది కాదు కదా, ఇది మీరు ఇలా చెప్పారు కదా అని టోటల్గా దాన్ని తప్పు చేసేసి ఇంకో విధంగా వర్ణిస్తాడనమాట. ఇంకో విధంగా వర్ణిస్తే వాళ్ళ ఎదురుగా ఉన్న వాళ్ళు అనుకుంటారనమాట, ఓ ఈయన కరెక్టే కదా, ఎగ్జాక్ట్గా చెప్పాడు, అన్ని ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే చెప్పాడు కదా, నాకు ఇలా అర్థమైపోయిందని కన్విన్స్ అయిపోతారు వాళ్ళు. మొత్తం 100% కన్విన్స్ అవుతారు. అయినాక నేను ఇప్పుడు చెప్పింది కూడా తప్పు అంటాడు అని మళ్ళీ ఇంకొకటి స్టేట్మెంట్ చెప్తాడు, అది కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అట్లా భగవంతుడు రకరకాలుగా వాళ్ళకు అట్లా చేసేవాడు అనమాట. ఇంకా ఆయన దారిలో వీధిలో ఇలా వెళ్తూ ఉంటే ఎవరైనా డివోటీస్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళని ఆపుతాడు. ఆపేసి ఇక్కడ ఈ ఈ విషయంలో మీకు ఏముంది చెప్పండి అంటాడు. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తాడు. అట్లా డిబేట్ జరుగుతుంది అనమాట వాళ్ళిద్దరికి. అక్కడే 3-4 గంటలు అయిపోతాయి. వాళ్ళందరూ వాళ్ళ చాంటింగ్ చేసుకోవాలి, వాళ్ళ పూజలు చేసుకోవాలి, వాళ్ళ రోజు డ్యూటీస్ చేసుకోవాలి. సో అట్లా వాళ్ళందరూ ఎట్లా ఈ నిమ్మాయి పండిని అవాయిడ్ చేయాలి, ఈయన ఈ వీధిలో వస్తే వాళ్ళు అక్కడి నుంచి చూసి వీధికి వస్తారో చూసేసి ఇంకో వీధి నుంచి రావడం మొదలు పెడతారు అనమాట. సో అట్లా చేస్తున్నారు. అయితే ఈ నిమాయి పండిట్ అప్పుడు గ్రామర్ చెప్తూ ఉన్నాడు. గ్రామర్ చెప్పి ఆయన కొందరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ గ్రామర్ చెప్తున్నారు. సో అట్లా ఒకసారి కేశవ కాశ్మీరీ వస్తారు. సో కేశవ కాశ్మీరీ అంటే మొత్తం ప్రపంచంలోకి వెళ్ళినప్పటికీ ఆయనను ఇంకెవ్వరూ ఓడించలేరు అనమాట. ఆయన దిగ్విజయ్ పండిట్ అనే బిరుదు కూడా వచ్చింది ఆయనకి. ఆయన ఎంత శాస్త్రాలలో పండితుడు అయిపోయాడు. సో ఆయన సాక్షాత్ సరస్వతి దేవితో ఫిజికల్గా మాట్లాడతాడు. సరస్వతి దేవి ఆయనకు వరం కూడా ఇచ్చింది, నీ నోట్లో నుంచి నేనుంటాను, నువ్వు ఏది పలికితే అది పర్ఫెక్ట్గా అవుతుంది అని చెప్పి సరస్వతి దేవి కటాక్షం కూడా ఆయనకు ఉంది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏనుగులు, పెద్ద సన్నాయి, మేళాలు, షాల్స్, తర్వాత పూలదండలు,
ఎంతో మంది ఫాలోవర్స్ ఇట్లా ఉంటుందన్నమాట ఆయన వస్తున్నాడంటే. సో అంత హడావుడిగా ఉంటుంటే ఒకసారి ఆయన వస్తూ ఉంటే నిమాయి అందరు ఫ్రెండ్స్ చుట్టుముడి నిమాయి పండిట్ మీరు ఒకసారి ఆయనతో డిస్కషన్ పెట్టండి. ఉమ్, అంటే నిమాయి ఒప్పుకోడు ఫస్ట్. తర్వాత లేదు మా ఇంట్రెస్ట్ కోసం ఒకసారి డిస్కషన్ పెట్టండి అని. సో అప్పుడు డిబేట్ పిలుస్తారు. ఎట్లాగో ఆయన పండిట్టే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిబేట్స్ కామన్ అన్నమాట. ఇప్పుడు మనం వరల్డ్ కప్ సిరీస్ క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎంత హడావుడి ఉంటుంది దేశం మొత్తంలో. అప్పట్లో అలా హడావుడి ఉండేదన్నమాట. అటువంటి హడావుడి ఈ డిబేట్స్ అయ్యేటప్పుడు ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఇంకెలా వాదిస్తున్నారు, ఇంకా ప్రతివాదం ఎలా ఉంది, అట్లా అన్నమాట. సో ఆయన వచ్చేస్తాడు గంగానది ఒడ్డున, వీళ్ళందరూ చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఈయన జస్ట్ టీనేజ్ బాలుడు అప్పటికి నిమాయి పండిట్. ఉమ్, సో ఆయన వచ్చిన తర్వాత ఆయనే ప్రారంభిస్తాడనమాట. సో మీరు ప్రారంభించండి ఏదైనా చెప్పండి అంటే అప్పటికప్పుడు ఆయన నిలబడేసి గంగా మీద 100 వర్సెస్ కంపోజ్ చేస్తారు, సాంస్క్రిట్ వర్సెస్. సో గంగాదేవి మొత్తం వర్సెస్ చాలా క్లియర్గా, అంటే ఎంత అద్భుతంగా చెప్తాడు ఆయన అప్పటికప్పుడు. అంటే ఏమి రాసుకోకుండా నోట్స్ చూసుకోకుండా అన్ని ఆయన ఆయన నోరు నుంచి ఇలా వస్తూ ఉంటాయన్నమాట కవిత్వాలు మొత్తం. సో ఇదంతా చెప్పినాక నిమాయి పండిట్ మొత్తం వింటాడు. విన్న తర్వాత ఈయన టర్న్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి అంటే నిమాయి పండిట్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, మీరు ఇలా వర్స్ చెప్పారు కదా అని ఆయన చెప్పిన వర్సెస్ చదువుతూ 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 వస్తున్నాడు అనమాట. అట్లా చదువుతూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వండర్ అయిపోతాడనమాట. నేను చెప్పిన శ్లోకాలు ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా మళ్ళీ నేను నోట్స్ కూడా రాసుకోలేదు, రిపీట్ చేస్తున్నాడు. ఎలా రిపీట్ చేస్తున్నాడు? అట్లా అనేసి ఒక శ్లోకం దగ్గర ఆగేసి నిమాయి పండిట్ అంటాడు, మీరు గ్రామర్లో ఒక మిస్టేక్ చేశారని. అప్పుడు ఆయనకి ఒక గుణపం పుచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. ఫస్ట్ టైం మీరు చెప్పిన శ్లోకాలో గ్రామర్ మిస్టేక్ ఉంది అని చెప్పడం అనమాట. దిగ్విజయ్ పండిట్ ఆయనకి ఇంకా అసలు ఏంటి అని అంటే చెప్తాడు ఎగ్జాక్ట్ గా, మీరు ఇక్కడ ఈ ఈ గ్రామర్ ఇలా వాడాల్సింది ఇలా వాడాలని కన్విన్సింగ్ గా చెప్తాడు, చాలా మర్యాదగా. సో నిమాయి పండిట్ ఏంటి, ఆయనని హేళన చేయట్లేడు ఇక్కడ, పర్ఫెక్ట్ గానే చెప్తున్నాడు అనమాట. అవన్నీ చెప్పినాక ఆయనకు నిజంగా కరెక్టే కదా, ఇది నేను ఎలా ఇట్లా చెప్పగలిగాను, ఇది నేను ఎందుకు గ్రహించలేదు నేను చెప్పినప్పుడు అని ఆయన అనుకుంటాడు. అదే కాదు, మీరు ఇంకో శ్లోకంలో ఇంకో తప్పు చేశారు, అట్లా అని తప్పుల మీద తప్పులు అలా తీస్తూ ఉన్నాడు అనమాట చాలా. అట్లా చేసేసరికి ఆయనకి ఒక బాలుడితో ఓడిపోయాడు ఇప్పుడు. ఆ బాలుడితో ఓడిపోయినాక ఇంకా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతుంటే నిమాయి పండిట్ ఆపుతాడనమాట. ఆపేసి ఆయన ఆ, చాలా ఎంతో గౌరవంగా చెప్తాడు అవన్నీ. చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి ఇంకా సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే ఇంత ఇంత హేళన ఎక్కడ జరగలేదు ఆయనకి, అంతటి అవమానం. అంటే ఆయనకి ఈగో బాగా ఉంది. నిమాయి పండిట్ ఏమీ ఆయనని హేళన చేయలేదు, అగౌరవపరచలేదు. కానీ ఆయనకెంత ఈగో ఉంది అంటే, ఆయనకెంత అహంకారం ఉంది అంటే, నేను దిగ్విజయ్ పండిట్, ఆ, మొత్తం ప్రపంచంలో నేను దిగ్విజయ్ పండిట్, నన్ను ఈ విధంగా ఇలా చేశారు అని ఆయన ఏడుస్తూ అసలు ఇంకా ఒక్కడున్నప్పుడు ఇంకా సూసైడ్ చేసుకుందామని అంత అదిగా అవుతుంటాడు. అప్పుడు సరస్వతి మాతను ఆ, పిలవగానే ఆమె వస్తుంది. ఆమె వచ్చేసి, ఈరోజు ఒక బాలుడి చేతిలో నేను చిత్తుగా ఓడిపోయాను. ఆ, మీరు నాకు వరం కూడా ఇచ్చారు కదా, నా నోటి నుంచి ఏది వచ్చినా కూడా అద్భుతంగా ఉంటుంది అని. ఇంకా మీకంటే ఇంకా అధికంగా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా కరెక్ట్గానే అనిపించింది నాకు. ఇది ఎందుకు జరిగింది నాకు ఇలా, ఈ అవమానం ఎలా జరిగింది? అప్పుడు సరస్వతి మాత అంటుందన్నమాట, ఆయన నా మాస్టర్, మీరు వెళ్ళి ఆయనకు సరెండర్ కాండి అని చెప్పేసి. సో అప్పుడు దేవాది దేవుడు అలా వచ్చాడు అని సరస్వతి మాత చెప్తుంది అనమాట. తెల్లారి ఈయన వెళ్ళి అక్కడ సరెండర్ అవుతాడు. సో ఈ లీల ద్వారా చైతన్య మహాప్రభు ఆ కేశవ కాశ్మీరీ కూడా ఆయనకి ఈ యొక్క ఆ, అద్భుతంగా ఆయన యొక్క ఈగోని అణిచేసేసి ఆయనకు మళ్ళీ భక్తి ఇస్తాడనమాట. సో ఆ తర్వాత ఒకరోజు ఆ, ఇట్లా లీలలు నడుస్తూ ఉంటాయి. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి ఏం చేసినా సరే, ఆయన డివోటీస్ ఎప్పుడన్నా మీరు కృష్ణ అని అన్నారనుకోండి, ఆయన నిజంగానే కృష్ణ, కానీ ఇమ్మీడియట్ గా చెవులు మూసుకుంటాడు. చెవులు మూసుకొని విష్ణు విష్ణు అని అంటాడు అనమాట. సో అట్లా అట్లా చెప్పేవాడు. ఈ రోజు ఏం చేస్తున్నాడు, అందరు కాన్ఫిడెన్షియల్ డివోటీస్ తో ఆయనే ఆ
డైరెక్ట్ గా ఆల్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఆల్టర్ ఉందన్నమాట. ఆల్టర్ లో విష్ణుమూర్తి భగవాన్ అదంతా ఉంటే చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా వెళ్ళి ఆల్టర్ మీద కూర్చున్నాడు. కూర్చొని ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు అనమాట ఆ రోజు. అందరికీ అర్థమైపోతుంది. ఓన్లీ కాన్ఫిడెన్షియల్ డివోటీస్ తోనే ఆయనే ఈ యొక్క శ్రీవాస్ ఠాకూర్ చేంబర్ లో ఉంటాడనమాట. సో శ్రీవాస్ ఠాకూర్ చేంబర్ లో వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ మహాప్రకాశ్ మహాప్రకాష్ లీల చేశారు. ఆ తర్వాత ప్రతిరోజు నైట్ అంతా అక్కడ కీర్తన చేస్తూ ఉండేవారు అనమాట. సో శ్రీవాసాంగన్ అనేది రాసమండలి, రాసలీల అన్నమాట. సో రాసలీలకి సమానం అది యాక్చువల్గా. సో అక్కడ చైతన్య మహాప్రభు ఎస్పెషల్లీ ఆ రోజు ఆయన ఆల్టర్లో కూర్చోగానే ఇంకా అర్థమైపోయింది శ్రీవాస్ ఠాకూర్కి వీళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. భగవంతుడు ఈరోజు మనకు అనుగ్రహం ఇస్తున్నాడు అని చెప్పేసి. సో అప్పుడు రోజు ఆయన ఏంటి ప్రతిరోజు డివోటీ లాగానే ఉన్నాడు. ప్రతిరోజు డివోటీ లాగానే చాలా వినమ్రత భావంతో ఎవరు వచ్చినా సరే మీరు కృష్ణ అనగా నేను చెవులు మూసేసుకొని విష్ణు విష్ణు విష్ణు. మనం ఎప్పుడు కృష్ణ కాలేము, మనం కృష్ణకి భక్తులము, సర్వెంట్స్, అంతకంటే మనం ఎప్పుడు కృష్ణ కాలేము అని చెప్పేసి చెవులు మూసుకొని అరిచేయబడట్లా. ఈ రోజు మాత్రం అలా కూర్చున్నాడు, చాలా గంభీరంగా కూర్చున్నాడు. కూర్చొని అభిషేక్ అభిషేక్ అంటాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా అందరు డివోటీస్ వెళ్ళి నీళ్లు తీసుకొస్తున్నారనమాట గంగా నుంచి. సో గంగా నుంచి కుండలతో నీళ్లు తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని వందల కుండలు, వేల కుండలు నీళ్లు తెస్తున్నారనమాట. ఆ నీళ్లు తెచ్చేసి ఇట్లా లైన్ గా పంపిస్తున్నారు. అవన్నీ వచ్చిన తర్వాత అందరు డివోటీస్ ఒకరికొకరు అందించి అలా 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 వచ్చి శ్రీవాస్ ఠాకూర్ కి నిత్యానంద ప్రభుకి ఇస్తున్నారు. సో శ్రీవాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభు ఆ కుండలు తీసేసి నీళ్లు దీని పైన పోస్తున్నారనమాట. సో అప్పుడు కొన్ని వేల కుండల తోటి అభిషేకం జరుగుతుంది అక్కడ. అందరూ పురుష సూక్త ప్రేయర్స్ పాడుతూ ఉన్నారు. ఆ ప్రేయర్స్ చేస్తూ మహా అభిషేకం జరుగుతుంది చైతన్య మహాప్రభు ఇక్కడ. ఆ తర్వాత ఆయనే భోగా అడుగుతాడు అనమాట. భోగా అడగగానే ఇమీడియట్ గా అందరూ అక్కడ ఉన్న డివోటీస్ అందరూ వంటలు ఇమీడియట్ గా చేస్తూ ఉంటారనమాట. ఎన్నో రకాలుగా వంటలు, ఎన్నో వేల కొద్ది పూరీస్, వేల కొద్ది కొన్ని గుట్టలు గుట్టలుగా రైస్ వండేసి ప్రతి షాప్ కి వెళ్ళి ఎక్కడెక్కడ ఏందో అవన్నీ తీసుకొని వచ్చేసి ఆయనకు భోగా పెడుతున్నారు అనమాట. సో ఈ లీల ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు చేసింది బ్రహ్మ యొక్క ఒక రోజు ఎంత ఉంటుందో అంతసేపు జరిగింది. కానీ చైతన్య మహాప్రభు అదంతా కూడా 21 గంటల్లో ఫిట్ చేశాడు. ఆ ఒక్క రోజులో 21 గంటల్లో బ్రహ్మ యొక్క ఒక రోజు మొత్తం, అంత కాలంలో ఇది జరిగింది లీల. కానీ ఒక్కరోజు 21 hours లో ఫిట్ చేశాడు అనమాట. సో మీరందరూ ఆశ్చర్యపోవచ్చు ఇదేంటి ఇలా జరుగుతుంది అని. దానికి ఇంకొక కథ ఉంది. ఒకసారి ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు అన్నమాట. సో ఆ చెప్పులు కుట్టేవాడు నారదముని వెళ్తూ ఉంటారు. ఆ చెప్పులు కుట్టే అతను చాలా సంతోషంగా ఉంటాడు. నారదముని మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను కృష్ణ దగ్గరికి వైకుంఠాకి వెళ్తున్నాను కృష్ణాన్ని చూడడానికి అని. ఆ దేవాది దేవుని ఒకసారి అడగండి, నాకు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తితే నాకు ఆయన చూసే భాగ్యం కలుగుతుందో ఒకసారి కనుక్కోండి చెప్పండి. అట్లాగే వెళ్తూ ఉంటే ఇంకో బ్రాహ్మణుడు ఉంటాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఓ నారదముని మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారని అంటే నేను ఇలా కృష్ణాన్ని చూడడానికి వెళ్తున్నాను వైకుంఠాకి. చెప్పండి ఈ ఈ లైఫ్ లోనే నేను అక్కడికి వచ్చేస్తానా? నేను ఎన్నో చేస్తున్నాను, ఎన్నో క్లాసెస్ ఇస్తున్నాను, భాగవతం క్లాసెస్, ఎంతో మందికి నేను పాఠాలు చెప్తున్నాను, ఎన్నో ఎన్నో చేస్తున్నాను, అందరు నన్ను గౌరవిస్తున్నారు, నన్ను చూడగానే అందరు దండవలసి చేస్తారు, అట్లా అట్లా అని చెప్పేసి ఈ లైఫ్ లో నేను వచ్చేస్తానా? మీరు కనుక్కోండి ఒకసారి కృష్ణ అని. సో సరే అని అంటాడు. సో నారదముని కృష్ణ దగ్గరికి వెళ్తాడు. సో కృష్ణ దగ్గర వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత సో నారదముని చాలా క్యూరియస్ గా చూస్తాడు. కృష్ణ చాలా వింత విషయం చేస్తున్నాడు అక్కడ. ఒక సూదిని తీసుకొని ఆ సూది మొనలో నుంచి ఒక ఏనుగుని పంపించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇదేంటి భగవంతుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నవ్వుకుంటాడు. నవ్వుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తాడు అనమాట. రిటర్న్ వెళ్తుంటే ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు కనపడతాడు. ఈ బ్రాహ్మణుడు కనపడే, నారదా చూసారా మీరు కృష్ణతో కలిసారా అని అంటే, కలిశాను. ఏం చెప్పారు నా గురించి? నేను ఈ లైఫ్ లో ఇది వదిలేగానే ఇమీడియట్ గా కృష్ణలోకానికి వెళ్తానా వైకుంఠాకి అంటే, లేదు నీకు ఇంకా చాలా లైఫ్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఇంకా నువ్వు చాలా జన్మలెత్తాయని చెప్పాడు అంటే అదేంటి అలా ఎందుకు చెప్తాడు? నువ్వు నిజంగా చూసావా కృష్ణ అని? ఎస్ ఎస్ నేను నిజంగా చూశాను. అయితే నువ్వు నిజంగా చూస్తే కృష్ణ ఏం చేస్తున్నాడు చెప్పు అని అంటారు. సో కృష్ణ ఏం చేస్తున్నాడు నేను చూసినప్పుడు, ఆయన సూది మనలో ఒక ఏనుగు పంపించగా చూస్తున్నాను నేను.
ఓ నారదా, మీరు అసలు ఏం చెప్తున్నారు? మీరు ఏ లోకంలో ఉన్నారు? నేను నిజంగా కృష్ణాన్ని చూసారా? సూది మొలలో నుంచి ఏనుగులు ఎవరైనా పంపిస్తారా అని నవ్వుకుంటాడంట. నారదుడు కూడా నవ్వుకుంటూ వెళ్తాడు. వెళ్ళి తర్వాత ఈ చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వస్తాడు. ఆయన వచ్చేసి ఇమీడియట్ దండవతి ప్రణామం చేసేసి ఆయనే నారదుడిని కన్నీళ్లతో చాలా ప్రేమగా స్వీకరించి ఆయన అడుగుతాడనమాట. ఓ నారదా, మీరు చూసారా? నా గురించి అడిగారా? ఇంకెన్ని జన్మలు ఎత్తాలి నేను? కృష్ణ నా గురించి ఏమన్నా చెప్పాడా అని చాలా వినయంగా వినమ్రతగా అడుగుతాడు అనమాట. అప్పుడు నారదముని అంటాడు అనమాట, ఎస్ నేను కృష్ణాని చూశాను, నువ్వు ఈ జన్మలోనే ఇప్పుడు చనిపోగానే నువ్వు డైరెక్ట్ గా వెళ్తావంట. అంటే ఆయనకి ఇంకా కన్నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఇంకా కన్నీళ్ళు వచ్చేసి బాగా ఏడుస్తున్నాడు. బాగా ఏడుస్తుంటే ఆ నేను ఇంత ఇంత చెడిపోయిన వాడిని, అయినా కూడా కృష్ణ ఎంత దయాళుడు, నన్ను ఈ జన్మలో తీసుకెళ్తున్నాడా అని చాలా భావంతో ఏడుస్తున్నాడు ఆయన. ఏడుస్తుంటే నేను ఇంకోటి తెలుసా కృష్ణ, నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పాలా నీకు అని నారదుడు అంటాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి అంటే, ఒక సూది మనలో ఏనుగు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఆయన ఇంకా ఏడుస్తున్నాడు. ఆయన ఇంకా ఏడుస్తుంటే, ఏంటి నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే, భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు. ఈ మర్రి చెట్టులో ఒక్కొక్క గింజలో ఇంత పెద్ద చెట్టు పెట్టిన వాడు ఒక సూది మన నుంచి ఏనుగు పంపించడం అంతే, ఇంత ఈజీ. ఆయన ఏమైనా చేయగలుగుతాడు భగవంతుడు అని చెప్పి అంటాడు అనమాట. సో అది ఆ భావం, మనకు ఆ భావం ఉండాలన్నమాట. సో అది వీళ్ళందరూ ఈ రైస్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నారనమాట. భగవంతుడికి నైవేద్యం పెడుతున్నారు. పెట్టగానే ఇమీడియట్ గా తినేస్తున్నాడు చైతన్య మహాప్రభు. అన్ని నైవేద్యాలు తినేస్తున్నాడు. నాకు సందేశ్ తీసుకురండి అని. సో సందేశ్ అంటే ఇప్పుడు యాక్చువల్ ఒక స్వీట్, కానీ ఆ, ఉమ్, మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, సందేశ్ అంటే యాక్చువల్ గా అన్ని రకాల స్వీట్స్, వాటిని సందేశ్ అంటారు. కానీ ఇప్పుడు సందేశ్ అనేది ఒక స్వీట్ అయిపోయింది. సో అన్ని స్వీట్స్ తీసుకురాగానే అవన్నీ తినేస్తాడు. తినేసి ఇంకా తీసుకురండి అని. అట్లా డివోటీస్ పరిగెడుతూ పరిగెడుతూ అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ వంటలు చేస్తూ చేస్తూ తీసుకొచ్చి ఆయనకు అర్పిస్తున్నారు. ఆయన ఇంకా ఇంకా అడుగుతున్నాడు అనమాట. ఇవన్నీ అడిగిన తర్వాత ఆ అభిషేకంలో ఒక వింత విషయం ఏంటంటే, ఆ లైన్ గా అలా కట్టి ఆ అభిషేకం కుండలు తీసుకొస్తున్నారనమాట. అట్లా లాస్ట్ కి గంగాలో ఫస్ట్ నీళ్లు పెట్టేసి ఎంతో దూరంలో ఒక ముసలామె ఒక ఆమె ఉందన్నమాట. ఆమె పేరు దుకి. సో ఆమె ఏం చేస్తుంది, ఆ కుండలు తెచ్చేసి నీళ్లు తెచ్చేసి ఇంకో కుండలో మంచిగా వడగడుతుంది. వడపోస్తూ నీళ్లు మంచి క్లాత్, ఫైన్ క్లాత్ తీసుకొని వడగడుతుంది అనమాట. వడపోస్తూ అందిస్తుంది. ఇంకా వాళ్ళకి వస్తే ఆ డివోటీ, ఇంకో డివోటీకి, ఆ డివోటీ, ఇంకో డివోటీకి, ఆ డివోటీ, ఇంకో డివోటీకి, అట్లా 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 వచ్చి శ్రీవాస్ ఠాకూర్ తర్వాత నిత్యానంద ప్రభుకి వస్తే వాళ్ళు అభిషేకం యాక్చువల్ గా చేస్తున్నారు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు దుఃఖిని పిలవండి అని. ఈమె ఎవరు అంటారు, ఈమె పేరు దుఃఖి అంటారు. ఈమె మా సర్వెంట్, ఈమె పేరు దుఃఖి అంటే, లేదు లేదు ఈ రోజు నుంచి ఈమె పేరు సుఖి అంటారు. అంటే సుఖి అని అంటే ఓన్లీ పేరు పెట్టడమే కాదు, ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సుఖి అంటాడో ఆమె హృదయంలో కృష్ణ ప్రేమ భక్తి ఉజ్వలిస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే, ఆయనే మనము ఎప్పుడైనా డివోటీస్ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అనమాట. ఈమె ఏం చేస్తుంది, దూరంగా ఉంది, భగవంతుడికి దగ్గరగా ఉండి సర్వీస్ చేయట్లేదు, ఎంతో దూరంగా, అసలు ఎవరికి కనపడట్లేరు. ఆమె పేరెవరో చాలా మందికి తెలియదు. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో పనిచేస్తుంది. సో ఆమె అక్కడ ఉండి అట్లా అందిస్తుంది అనమాట, హెల్ప్ చేస్తూ ఉంది. ఆమె హెల్ప్ చేస్తుంది కాబట్టి అది కూడా చైతన్య మహాప్రభు గ్రహించాడు. గ్రహించేసేసి ఆ యొక్క ఆమెకు కృష్ణ ప్రేమ భక్తి అందిస్తాడు. ఆమె సుఖి అంటే ఒక పేరు మార్చడమే కాదు, ఆమె కృష్ణ ప్రేమ భక్తి కూడా వచ్చింది. అంత దయాళుడు అనమాట చైతన్య మహాప్రభు. అయితే చైతన్య భాగవత్లో ఏం చెప్తారంటే, ఆ యొక్క అభిషేకం సెరిమనీ అయిన తర్వాత అయ్యేటప్పుడు శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారో వాళ్ళందరి మీద కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు ఆయన యొక్క పాదాలు పెట్టాడు. ఆయన యొక్క పాదాలు పెట్టి ప్రతి ఒక్కరికి అనుగ్రహం ఇచ్చాడు. అంటే గోపీ పరతుర్ పదకమలయోర్ దాస దాస దాసాను దాస. పురుషకరాల వారు కూడా పాడతారు కదా, తత్కృత్య వృత్య పరిచారక వృత్య వృత్య. సో అట్లా 7 సార్లు చెప్తున్నాడు అనమాట. సో మనం ఎప్పుడు కూడా డివోషనల్ సర్వీస్ లో మనం ముందుండాలి, మనం లైమ్ లైట్ లో ఉండాలి అనేది మనం ప్రయత్నం చేయకూడదు. యాక్చువల్లీ ఆ లైమ్ లైట్ ఆటోమేటిక్ గా వస్తే తీసుకోవచ్చు. అది కూడా సర్వీస్ కింద, కృష్ణకు సర్వీస్ కింద చేయాలన్నమాట. ఓ నేను చాలా గొప్ప డివోటీ, ఇప్పుడు అందరూ నాకు
నన్ను ప్రేజ్ చేస్తున్నారంటే ఇంకా అక్కడ ఆగిపోతుంది మీ భక్తి. ఇంకా అక్కడి నుంచి ప్రోగ్రెస్ అనేది ఉండదన్నమాట. రైట్. సో కృష్ణ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడనమాట. ఎవరైతే బాగా హంబుల్ గా ఉంటారో వాళ్ళని చూసి చూసి కొన్ని ఇస్తాడు. ఎవరైతే హంబుల్ గా ఉండి అట్లా ఉంటాడో వాళ్ళకు ధనం ఇస్తాడు. కొందరికి ధనము ఇవ్వకుండా వాళ్ళని హంబుల్ చేయడానికి వాళ్ళ దగ్గర అన్ని తీసేసుకుంటాడు. ఎందుకు? మొత్తానికి అందరికీ ఆయన కృప అందిస్తాడు. ఏ డివోటీకి ఎలా అందిస్తాడో అది బెస్ట్ కృష్ణకి తెలుసు. సో మనం ఎప్పుడు కూడా సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అట్లా ఆ యొక్క మూడ్ లో ఉండాలన్నమాట. త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. త్రినాదపి సునీచేన, గట్టి పొరుస కంటే నేను హీనం, అంతకంటే నేను తక్కువ. తరోరివా సహిష్ణున, ఒక చెట్టు కొడుతుంటే నేను చూశాను. ఆ చెట్టు కొట్టే అతను ఏం చేశాడంటే, ఆ చెట్టు ఒక రంపం ఉంటుంది, ఆ రంపం తెచ్చుకొని అది తెచ్చాడు, తర్వాత గొడ్డలు తెచ్చాడు, ఇంకా కొన్ని కట్లు అవి ఇవి తీసుకొచ్చాడు అనమాట. మెషిన్స్ ప్లగ్ చేసి అవన్నీ చేసి చెట్టు ఎక్కుతున్నాడు. ఎలా ఎక్కుతున్నాడు? చెట్టును పట్టుకునే ఎక్కుతున్నాడు. అప్పుడు చెట్టు ఏం చేసింది? ఆయన తన్నిందా? తనలేదు. ఆయనే ఒక కొమ్మ మీద ఈ రంపము ఇవన్నీ పెట్టాడు అనమాట. పెట్టి ఇంకో కొమ్మని కోస్తున్నాడు. అప్పుడు కొట్టి ఈ కొమ్మ మీద కూర్చొని ఇంకో కొమ్మని కోస్తున్నాడు. అప్పుడు చెట్టు ఏం చేస్తుంది? ఈ కొమ్మను కూర్చోడానికి అలౌ చేస్తుంది. తరువరీవా సహిష్ణునా, చాలా కష్టం. అమానిన మానదేన, అన్నిటికంటే ఇది చాలా డిఫికల్ట్. అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఎవరితోని మనం రెస్పెక్ట్ ఆశించకూడదు. జస్ట్ ఊహించుకోండి, మీకు ఇంతకంటే పెద్ద శత్రువు ఎవరున్నారో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వాళ్ళ నుంచి రెస్పెక్ట్ మనం ఊహించుకోకూడదు. సో ఇది ఉన్నప్పుడు కీర్తనీయ సదాహరి అట్లా అనమాట. అందుకని దుఃఖికి ఆ యొక్క అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చేసి అప్పుడు ఈ మహాప్రకాశ్ లీలలో చైతన్య మహాప్రభు అందరికీ వాళ్ళ యొక్క నిజమైన ఇష్టమైన దేవతను చూపిస్తున్నాడు అనమాట. ఇష్ట దైవం ఎవరికైతే ఏ డివోటీకి ఎట్లా ఇష్టం ఉందో అలా చూపిస్తున్నాడు. అప్పుడు గంగదాస్ పండిట్ని పిలిచాడు. గంగదాస్ పండిట్ నీకు తెలుసా? గంగదాస్ పండిట్ ఎవరు? ఈ చైతన్య మహాప్రభు గ్రామర్ నేర్చుకున్నప్పుడు అక్కడ టీచర్ అనమాట. సో నువ్వు ఇప్పుడు ఒక్క డివోటీని పిలిచి, చైతన్య మహాప్రభు నువ్వు పూర్వజన్మలో ఏం చేశావు, నీకు ఎప్పుడు ఏమైంది, నేను ఎలా వచ్చి నేను రక్షించాను, అన్ని క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. చెప్పి మళ్ళా వాళ్ళ యొక్క ఇష్ట దైవం చూపిస్తున్నాడు అనమాట. అంటే అన్ని ఇన్కార్నేషన్స్ భగవంతుడు ఏ రూపాల్లో వచ్చాడో అవన్నీ చైతన్య మహాప్రభు కృష్ణలో ఉన్నాయి, చైతన్య మహాప్రభులో ఉన్నాయి అనమాట. సో ఈయనను పిలిపించేసి చెప్తాడనమాట. ఓ గంగదాస్ పండిట్, నీకు తెలుసా, నువ్వు పూర్వం ఒకసారి బందిపోట్లు వచ్చేసి మీ రాజ్యంలో అటాక్ చేసినప్పుడు నీ భార్య పిల్లల్ని పట్టుకొని నువ్వు పరిగెడుతూ ఉన్నావు అనమాట. నువ్వు పరిగెడుతూ ఉంటే నువ్వు లోపల ఎంతో బాధపడుతున్నావు, ఎంతో వేదన చెందుతున్నావు. ఒకవేళ వీళ్ళకి దొరికాననుకో, వీళ్ళు నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెరపడతారు, చెడిపేస్తారు. దీనికంటే ఈ గంగాలో మునిగి చనిపోవడం బెటర్ అని చెప్పేసి నువ్వు గంగా నది వైపు చాలా ఫాస్ట్ గా ఉరుకుతున్నావు. అలా ఉరుకుతూ ఉంటే నువ్వు బోట్ కోసం చూస్తున్నావు, ఒక పడవ కోసం చూస్తున్నావు. అక్కడ ఎక్కడా పడవ లేదు. నువ్వు చనిపోవడానికి సిద్ధమైపోయావు. అప్పుడు గంగాదాస్ పండిట్ నేను వచ్చేసి ఒక పడవ పట్టుకొని వచ్చాను. అప్పుడు నువ్వు ఓ పడవైనా రండి అని పిలిస్తే అప్పుడు వచ్చేసి ఆ పడవలో నువ్వు కూర్చున్నావు. చాలా ఫాస్ట్ గా నీకు ఎంత అంటే అంత ఇస్తాను, నీకు ఏదంటే అది ఇస్తాను, ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళు అని చెప్పాను. అప్పుడు నిన్ను తీసుకొని ఆ నది దాటించింది నేనే అని చైతన్య మహాప్రభు చెప్తాడనమాట. సో ఆ తర్వాత శ్రీవాస్ ఠాకూర్ని పిలుస్తాడనమాట. శ్రీవాస్ ఠాకూర్ని పిలిచి, శ్రీవాస్ పండిట్ మీకు తెలుసా, మీరు ఒకసారి భాగవతం క్లాస్, దేవానంద్ పండిట్ భాగవతం క్లాస్ చెప్తున్నాడు, భాగవతం క్లాస్ ఇస్తున్నాడు దేవానంద్ పండిట్. అప్పుడు మీరు అక్కడ ఆడియన్స్ గా కూర్చున్నారు, కింద కూర్చొని భాగవతం క్లాస్ వింటున్నారు. ఆ దేవానంద్ పండిట్కి భక్తి లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి భక్తి లేదు. నువ్వు మాత్రం శుద్ధ భక్తుడివి. నువ్వు ఆ భాగవతం శ్లోకం వినగానే నీ రోమాలు నిలిచిపోయాయి, నీ కన్నీళ్ళు వస్తున్నాయి, నువ్వు మూర్చపోయావు అని. ఆ సంతోషంలో నువ్వు మూర్చపోగానే వీళ్ళందరూ ఏం చేశారు? ఆ డివోటీస్, వాళ్ళకి కొంత కూడా జ్ఞానం అనేది ఏమీ లేదు, ఒక క్యారెక్టర్ కూడా లేదు. వాళ్ళందరూ నేను లిఫ్ట్ చేసి తీసుకుపోయి ఒక మోరీ పక్కన పడేసి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు క్లాస్ చెప్పుకుంటున్నారు. అప్పుడు నువ్వు పొద్దుగా లేచి ఆ తర్వాత తేలుకున్న తర్వాత నువ్వు ఎంతో బాధపడ్డావు, అయ్యో ఏంది ఈ కండిషన్ లో ఇలా పడ్డున్నాను నేను ఇక్కడ అని చెప్పేసి.
మళ్ళీ ఇంటికి వెళ్ళావు నువ్వు. ఇంటికి వెళ్ళి నువ్వు భాగవతం చదువుకుంటున్నావు. నువ్వు భాగవతం చదువుకున్నప్పుడు కూడా నీకు బాధ ఉంది లోపట. నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఆ బాధలో ఆవేదనలో ఉన్నావు. అప్పుడు నువ్వేం చేశాను తెలుసా? నేను వైకుంఠా నుంచి వచ్చాను. వచ్చి నీ హృదయంలోకి వచ్చాను. నీ హృదయంలోకి వచ్చి నువ్వు భాగవతం చదువుతుంటే ఆనందాన్ని నీకు ఇచ్చాను. అలా నువ్వు మళ్ళీ ఆనందంగా తయారయ్యావు. అంటే శ్రీవాస్ ఠాకూర్ ఇమ్మీడియట్ గా ఫెయింట్ అయిపోతాడు అక్కడ. ఫెయింట్ అయిపోయి ఆయన వణికిపోతూ ఆనంద బాష్పాలతో ఇట్లా ఏడుస్తూ ఉంటాడు అనమాట. దేవానంద్ పండిట్ కూడా ఇది వినగానే, ఆయనే గంగాదాస్ పండిట్, ఆయన కూడా చాలా ఫెయింట్ అయిపోతాడు భగవంతుడి చెప్పగానే. భగవంతుడు ఇంకోటి రివీల్ చేస్తాడు, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పలేదు, నీ మనసులోనే దాచుకున్నావు. అంటే ఆయన కళ్ళనీళ్ళు కాలుస్తూ, నిజమే భగవంతుడు ఇలా వచ్చి నన్ను రక్షించాడు కదా అని చెప్పేసి. ఆ తర్వాత డివోటీస్ అందరితో చెప్తాడనమాట, శ్రీధర్ని తీసుకురండి అని. ఇప్పుడు డివోటీస్ అందరు చూస్తున్నారు ఒకరి ముఖం ఒకరు. శ్రీధర్ ఎవరు? ఎవరికి తెలియదు. ఒక్క డివోటీ కూడా శ్రీధర్ అనే పేరు ఎప్పుడు వినలేదు వాళ్ళు. అప్పుడు శ్రీధర్ అంటే తెలియదు అంటే, మీరు ఈ స్ట్రీట్ కి వెళ్ళండి, ఈ వీధికి వెళ్ళండి, అక్కడ మీకు హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఒక అతను కనపడతాడు, గట్టిగా పిలుస్తూ ఉంటాడు నా పేరు. ఇంకా కొంచెం ముందు మీరు ఈ వీధికి వెళ్తే, ఆ వీధికి వెళ్తే, అలా వెళ్తే ఇంకా ఎక్కువగా వినపడుతుంది. అక్కడ ఇంటికి వెళ్ళి తీసుకురండి అంటే అక్కడికి వెళ్తాడు. చెప్పిన అడ్రస్ ప్రకారం అందరూ డివోటీస్ వెళ్తారు. వెళ్ళి చూస్తే వినపడుతుంది, అక్కడ ఒక గుడిసె ఉంది, అక్కడ ఎవరు లేరు. అందరూ బ్యాక్ వస్తారు. బ్యాక్ వచ్చి, చైతన్య మహాప్రభు మేము చూసాము, అక్కడ ఎవరు లేరు, శ్రీధర అతను ఎవరు లేరు, అంతా అడవిలాగా ఉంది అక్కడ. అదేం చెప్తే, లేదు లేదు మీరు వెళ్ళండి, వెళ్ళి కొలవేచ, ఆయన పేరు కొలవేచ శ్రీధర్. ఓ కొలవేచ శ్రీధరా అంటే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. ఎంత బీదరకంలో ఉంటాడంటే, ఈ కొలవేచ శ్రీధర్, కొల అంటే బనానా, అరటి పండు, వేచ అంటే అమ్ముకునేవాడు, అరటి ఆకులు అమ్ముకొని బతుకుతున్నాడు ఆయన. అయితే ఫార్చునేట్లీ ఫస్ట్ టైం ఇప్పుడు యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడ అన్ని ఒక అరటి తోటే ఉంది. సో అరటి తోటలంతా చుట్టూ మధ్యలో ఈయన ఒక చిన్న భజన్ కొట్టేరు ఉంది అనమాట. అయితే ఆ గుడిసెలో ఉండి ఆయనే, ఈ కొలవేచ శ్రీధర్ ఏం చేస్తున్నాడు, ఆయనే ఎంత నీతిమంతుడు అంటే యుధిష్ఠిర్ మహారాజు అంత నీతిమంతుడు. అంటే అసలు ఈ కంపారిజన్ మనం ఎలా చేయగలుగుతాం? యుధిష్ఠిర్ మహారాజు పెద్ద మహారాజు, ఆయనే ఆయన ఎంతో ధనవంతుడు, వర్త్ మొత్తాన్ని జయించాడు, రైట్? ఆయనను ఇంత బీదవతను ఎలా పోలుస్తాం? కానీ ఇక్కడ పోల్చవచ్చు. ఆ కొలవేచ శ్రీధర్ ఏం చేస్తాడంటే, ఎంతో ధర్మంగా ఆయన దగ్గర ఉన్న బనానా లీవ్స్, ఆ అరటాకులన్నీ తీసుకొని మార్కెట్లో ఎవరెవరు ఏ రేట్ చెప్తున్నారో అందరికంటే తక్కువ రేటుకి అమ్ముతాడు. తక్కువ రేటుకి అమ్మేసి ఆ వచ్చిన దాంట్లో 50% గంగా పూజకు ఉపయోగిస్తాడనమాట. ఉపయోగించేసి ఇక మిగతాది ఏమన్నా మిగిలితే ఆయనే తినడానికి పెట్టుకుంటాడు. ఆయన గుడిసె ఎలా ఉంది? ఆయన గుడిసె ఎన్ని హోల్స్, ఆయన గుడిసె కంటే కూడా రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి. వర్షం పడితే మొత్తం తడిసిపోతుంది. ఆయన వేసుకున్న దుస్తులు ఎలా ఉన్నాయి? ఆయన కట్టుకున్న ధోతి, ఆ ధోతి క్లాత్ కంటే ఎక్కువ కూడా ముళ్ళు ఉన్నాయి. ఎక్కడెక్కడ చినిగిపోయాయో 10 ముళ్ళు వేసాడు. చినిగిపోయినప్పుడల్లా ఒక ముడి, మళ్ళీ చిరిగితే మళ్ళీ ఒక ముడి, మళ్ళీ చిరిగితే మళ్ళీ అట్లా. అంటే ఆ ధోతి క్లాత్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ ముళ్ళు ఉన్నాయి, ముడులు. అంత బెదరికంగా ఉన్నాడు ఆయన. సో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతో తీవ్రంగా చేస్తున్నాడు. అలా చేస్తూ ఉంటే అందరు చుట్టుపక్క వాళ్ళందరూ బ్రాహ్మణాస్, వాళ్ళందరూ ఉంటారనమాట, స్మార్త బ్రాహ్మణాస్. వాళ్ళందరూ చూసి, ఈయనేంటి ఇలా ఆకలితో అలుముతున్నాడు, ఆయన పొట్ట ఇలా లోపలికి వెళ్ళి ఉందనమాట, ఎంతో బీదరికంలో ఉన్నాడు, ఆయనకు అసలు ఆకలి అవుతుంది, ఆకలితో అలుముతున్నాడు అని చెప్పేసి కొందరు ఏం చేస్తున్నారంటే, రాత్రి పూట టొమాటోస్ ఇసిరేస్తున్నారు ఆయన ఇంటి మీదకి. ఆ టొమాటో తిని ఆకలి తీర్చుకొని పడుకో అని చెప్పి. సో అట్లా కొందరు అలా చేస్తున్నారు. కొందరు ఏం చేశారంటే, ఈయన ఇలా ఏడుస్తూ ఉంటే నారాయణ అక్కడ ఏంటి పడుకొని ఉన్నాడు, ఈయన ఏడుపుకి పిలిచి ఆయన లేపుతున్నాడు. ఆయన లేపితే ఏమవుతుంది? ప్రళయం వస్తుంది, మహాప్రళయం సృష్టిస్తాడు.
అని కొందరు అనుకుంటున్నారు. ఇంకా కొందరు ఏమనుకుంటున్నారు, వెళ్ళి చాంద్ కాజీకి కంప్లైంట్ చేశారనమాట, కాజీకి డైరెక్ట్గా. ఈయన శ్రీధర్ ఇట్లా బాగా పాడుతున్నాడు, ఇది ఆయన ఏదైనా ఒకటి చేయండి అని చెప్పేసి. శ్రీధర్ అంటే ఆయన కూడా ఎవరికి తెలియదు, సో ఎవరు రాలేదు. సో అయితే చైతన్య మహాప్రభు ఆయన ప్రతిరోజు ఈ శ్రీధర్ దగ్గరికి వెళ్ళేవాడు.